విశాఖపట్నం సమీపంలోని రుషికొండ వద్ద గత ప్రభుత్వం నిర్మించిన భవనాల వ్యవహారం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి బెడిసి కొట్టినట్టే కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టబోయే తానే ఇబ్బందుల్లో పడినట్టయింది కూటమికి. దీనికి గల కారణాలు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఇటీవలే రుషికొండ భవనాలను మంది మార్బలం మీడియాతో కలిసి సందర్శించిన విషయం తెలిసిందే. అత్యంత విలాసవంతమైన ఈ భవనాలను జగన్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో కట్టించారని, అందులో 26 లక్షల రూపాయలు విలువ చేసే బాత్టబ్ ఉంది అంటూ టీడీపీ సైతం తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి దీన్ని ట్వీట్ చేసింది. ఈ భవనాలను సందర్శించే విషయంలో గంటా శ్రీనివాస్పై పార్టీ అధిష్టానం అసహనం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ భవనాల తాళాలను తీయాలని తొలుత భావించినట్లు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, పార్టీ నాయకులు మీడియాతో కలిసి వారిద్దరూ రుషికొండ భవనాలను అణువణువు తిలకించాలని, అనంతరం అక్కడే ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి వివరించేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందుగా ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. అంతకంటే ముందే గంటా శ్రీనివాస్ ఈ భవనాల తలుపులు తీయడం, మీడియాను వెంటబెట్టుకుని ప్రతి గదిని తిలకించడం చకచకా సాగిపోయింది. ఇది కాస్త చంద్రబాబు కూటమి పెద్దలకు అసహనాన్ని కలిగించిందనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. దీనిపై గంటా శ్రీనివాస్ నుంచి వివరణ సైతం కోరినట్లు చెబుతున్నారు. పైగా ఈ భవనాలను వైఎస్ఆర్సీపీ నాయకులు 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు కట్టిన తాత్కాలిక సచివాలయంతో పోల్చడం మరింత డ్యామేజ్ చేసింది అనే భావన కూటమి పెద్దల్లో ఉంది అని అంటున్నారు. గతంలో భారీ వర్షాలకు సచివాలయం కుంగిపోవడం, చూరుకారడం, మంత్రుల చాంబర్లలో వర్షపు నీరు ప్రవహించడానికి సంబంధించిన ఫోటోలను వెలికి తీసి మరీ జగన్ ప్రభుత్వంలో కట్టిన రుషికొండ భవనాలతో వైఎస్ఆర్సీపీ పోల్చడాన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేలా చేసిందని చెబుతున్నారు.